ఈ వీడియో చూస్తున్న వారందరికీ స్వాగతం. అత్యంత అద్భుతంగా విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, రాబోయే రోజుల్లో మన జీవితం ఎలా ఉండాలో ముందుగానే అద్భుతంగా ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, మన కావాల్సిన వాటికి సంబంధించి క్రియేషన్ బుక్లో మనకేం కావాలో ముందుగా ఎలా రాసుకోవాలి, ఏ సమయంలో రాసుకోవాలి, దానికోసం ఎలా విజువలైజేషన్ చేయాలి, ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. క్రియేషన్ బుక్ అంటే ఒక నోట్బుక్ పెట్టడం, దాంట్లో ఆల్రెడీ ఏమి రాయకుండా ఎంటీగా ఉన్న బుక్ తీసుకొని మీ పేరు రాసుకొని క్రియేషన్ బుక్ అని హెడ్డింగ్ పెట్టి మీ విజన్స్, మై విజన్స్ అని రాసుకొని ఈరోజు డేట్ వేసి ఒక పేజీలో ఒక కోరికే రాయాలి. ఆ కోరిక రాశాక దాన్ని మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ కోరిక తీరిపోయినట్లుగా దాన్ని ఊహిస్తూ ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నా పేరు. మీ కోరికలన్నీ కూడా మీరు ఏదైతే క్రియేషన్ బుక్లో రాసుకున్నారో, మీరేదైతే విజువలైజేషన్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరాలని నేను ప్రత్యేకంగా హీలింగ్ చేస్తున్నాను, విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. డబ్బుతో వ్యవహరించే ప్రతిసారి కూడా డబ్బు పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఒక వస్తువు ఉపయోగిస్తున్నా సరే, మీకు సంబంధించిన దేన్నైనా సరే మీరు ఉపయోగిస్తున్నప్పుడు ముందు థ్యాంక్ యూ చెప్పి ఉపయోగించాలి. మీరు కోరుకున్నది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లుగా మీరు ఊహిస్తూ అది నెరవేరితే మీరు ఎంత సంతోషంగా ఉంటారు, దాన్ని ముందే ఆ అనుభవాన్ని మీరు ప్లే చేయాలి. దాన్ని విజువలైజేషన్ చేయటం అంటారు. అత్యంత అద్భుతంగా విజువలైజేషన్ చేయటం అంటే, మనం రాబోయే రోజుల్లో నేను ఆ కోర్స్ కంప్లీట్ చేస్తాను, లేకపోతే ఆ కంపెనీలో జాబ్ పొందుతాను, ఇలాంటి లైఫ్ పార్ట్నర్ని పొందుతాను, ఇలాంటి ఇల్లు కడతాను, ఇంకా మీకు కోరికలు ఒక రైల్వే జాబా, ఒక ఇంజనీర్ అవటమా, ఒక డాక్టర్ అవటమా, విదేశాలు వెళ్ళటమా, విదేశాల్లో అమెరికాలో యూనివర్సిటీలో చదవటమా, ఇలా అనేక కోరికలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక. దాన్ని ఎలా విజువలైజేషన్ చేయాలంటే, మీరు ఆ ప్రత్యేకమైనటువంటి రిలాక్సేషన్లోకి చేరుకోవాలి. చిరునవ్వుతో మనసులో ఎప్పుడు చిరునవ్వు చెదరనీయకుండా ఉండాలి. అలాంటి రిలాక్సేషన్ అంటే చాలా హాయిగా ఉన్న స్థితికి చేరుకోవాలి. అది రాత్రిపూట అయితే ఇంకా చాలా మంచిది. రాత్రి నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకొని రిలాక్స్ అని చెప్పి ముందుగా మీరు ఈ చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా ఏదన్నా తెలిసి తెలియక చేసిన పొరపాట్లు ఉంటే క్షమాపణలు చెప్పండి. చెప్పి నన్ను నేను క్షమించుకుంటున్నాను, నేను ఇతరుల పట్ల ఏమైనా పొరపాట్లు చేస్తున్నట్లయితే అన్నిటి పట్ల, అందరి పట్ల, డబ్బు పట్ల, ఇంకా ఏదైనా ఈ ప్రకృతి పట్ల, పంచభూతాల పట్ల, అన్నిటి పట్ల, అందరి పట్ల నేను తెలిసి తెలియక ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నట్టయితే క్షమాపణ చెప్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నానని చెప్పి ఆ హృదయం మీద రెండు చేతులు ఉంచి చెప్పుకొని ఆ తర్వాత మీరు పడుకొని కళ్ళు పూసుకుని లేదా మెడిటేషన్ స్థితిలో అయినా కూర్చోవచ్చు. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కూర్చొని మెడిటేషన్ స్థితిలో మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఒక యాక్టర్ కావాలనుకుంటున్నారా, ఒక డాక్టర్ కావాలనుకుంటున్నారా, ఒక ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, విదేశాల్లో చదవాలనుకుంటున్నారా, ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా, అనారోగ్యంగా ఉంటే అది తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో చూడాలనుకుంటున్నారా మిమ్మల్ని మీరు, లేకపోతే మీ పిల్లలు కెరీర్ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి హౌస్ కొనాలనుకుంటున్నారు, లేకపోతే అపార్ట్మెంటా, ఫ్లాటా, ఏంటనేది మీకు తెలుసు. మీ కోరికను తెలుసుకోవాలి. చాలా రిలాక్స్గా, కూల్గా, సంతోషకరమైన స్థితిలోకి చేరుకొని మనసుని ఎటువంటి ఆందోళన రాకుండా చూసుకోవాలి. గజిబిజిగా, గందరగోళంగా మైండ్ ఉండకుండా ఒక స్థిరమైన కాన్సన్ట్రేషన్ కలిగి ఉండాలి. రిలాక్సేషన్లోకి చేరుకొని శరీరాన్ని మొత్తాన్ని కూడా రిలాక్స్ అవ్వమని చెప్పాలి. నా శరీరాన్ని అంతటినీ కూడా రిలాక్స్ అవ్వమని చెప్తున్నాను. రిలాక్స్ రిలాక్స్ అంటూ మీరు కోరుకున్న దాని మీద దృష్టి పెట్టడానికి మనసంతా స్తబ్దతగా, కామ్గా ఉండిపోయేలా చూసుకోవాలి. అలాంటి స్టేజ్కి చేరుకునేంత వరకు కూడా మీరు రిలాక్స్ అంటూనే ఉండాలి. ఆ రిలాక్స్ అన్న స్టేజ్కి చేరుకున్న తర్వాత మీకు ఏం కావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు లైఫ్ పార్ట్నర్ని కోరుకుంటారు. కొత్తగా వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉండాలో, ఆ వ్యక్తి ఎంత ఆస్తిపరురాలో, లేకపోతే ఎంత అందంగా ఉండాలి,
గుణగణాలు ఎలా ఉండాలి, మీతో జీవితాంతం ఎలా ఉండాలి, మీతో ఎలా ప్రవర్తించాలి, మీరు తనలో ఎలాంటి లక్షణాలు కోరుకుంటున్నారు, మీకు ఎలా ఉంటే ఇష్టము, ఆ ఇష్టాన్ని అంతటిని గుర్తు చేసుకోవాలి. అంటే మీరు కోరుకునే వ్యక్తి ఎలా ఉండాలో అలా డిజైన్ చేసుకుని విజువలైజేషన్ చేసుకునే రైట్స్ మీకు ఉన్నాయన్నమాట. అలా మీరు కోరుకునే వ్యక్తి స్త్రీనా పురుషుడా, ఆ స్త్రీ అయితే ఆమె ఎలా ఉండాలి, ఆమె కోసం ఈ అబ్బాయి ఎలా చెప్పాలి, అదే స్త్రీ కోసం అయితే అబ్బాయి ఎలా చెప్పాలంటే, నేను ఇప్పుడు నాకు అన్ని విధాలుగా సామరస్యంగా ఉండే అంటే చాలా ప్రశాంతంగా ఉండే స్త్రీని ఆకర్షిస్తున్నాను, సౌమ్యురాలిని, గుణవతిని, చక్కటి బిహేవియర్ కలిగిన వ్యక్తిని నేను ఆకర్షిస్తున్నాను. ఇది ఆత్మల కలయిక. ఎందుకంటే నేను చక్కగా అన్ని విధాలుగానే కలిసిపోగల వ్యక్తిత్వం ఉన్న ఆ స్త్రీతో, ఆ మనిషితో దైవికమైన ప్రేమ ఏర్పడింది. నేను ఈ స్త్రీకి ప్రేమని, వెలుగుని, మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వగలనని నేను నమ్ముతున్నాను. నాకు తెలుసు ఈ స్త్రీ జీవితాన్ని నిండుగా, పరిపూర్ణంగా, అద్భుతంగా ఉండేటట్లు చేయగలనని నేను నమ్ముతున్నాను. ఈ లక్షణాలు ఆమెలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆమెలో ఆధ్యాత్మికత, విశ్వాసము, నిజాయితీ ఉన్నాయి. ఆమె సామరస్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంది. మా ఇద్దరి మధ్య నిరోధించడానికి వీలులేనంత ఆకర్షణ, ప్రేమ, సత్యం, అవగాహన, సౌందర్యం ఉన్నాయి. నాకు ఆమెలో ప్రేమ, సత్యం, సౌందర్యం ఉన్నవి మాత్రమే నా అనుభవంలోకి రాగలవు. ఇప్పుడు నేనిక నా ఆదర్శ అనుకునే ఆ స్త్రీని అంటే నా భార్యని స్వీకరిస్తున్నానని పురుషుడు చెప్పాలి. ఇట్లా అనుకోవాలి. ఇది విజువలైజేషన్ అంటే కొత్త స్త్రీని, కొత్త జీవిత భాగస్వామిని ఆహ్వానించడం కోసం. అట్లా మీరు నిశ్శబ్దంగా, లోతైన ఆసక్తితో మీరు కోరుకున్న ఆ జీవన సహచరి కోసం ఆ గుణగణాలన్నీ కూడా ఈ విధంగా ఉచ్చరిస్తూ, ఆమెలో లీనమవుతూ, ఆమెను మీలో లీనం చేసుకుంటూ, అలా మానసికంగా అలాంటి చక్కని వ్యక్తిని మీ మనసులోకి నిర్మించుకుంటూ, తద్వారా సబ్కాన్షియస్ మనసు లోతుల్లో ఆ తరంగాలు ఆ దైవిక సంకల్పంతో ఆ ఇద్దరిని దగ్గర చేర్చేలాగా అలా విజువలైజేషన్ చేసుకోవాలి. ఇది అబ్బాయి అమ్మాయి కోసం చేసుకునేది. అదే అమ్మాయి అబ్బాయిని కోరుకోవటానికి ఆమె కూడా చాలా రిలాక్స్ స్టేషన్లోకి చేరుకొని కూల్గా, ప్రశాంతమైన స్థితిలో కుర్చీలో అయినా కూర్చోవచ్చు, లేదా మెడిటేషన్ స్థితిలో అయినా కూర్చోవచ్చు, లేదా బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుని అయినా సరే, ఎలా కంఫర్ట్గా ఉంటే మనసు సంతోషంలోకి నిండిపోవాలి. నేను ఇప్పుడు నా అనుభవంలోకి ఒక పురుషుణ్ణి ఆకర్షిస్తున్నాను. అతను నిజాయితీపరుడు, విశ్వాసపాత్రుడు, సౌందర్యుడు, మంచి మనిషి, నిష్కపటి, నమ్మకస్తుడు, అందంగా ఉన్నాడు, నా మనసు గెలుచుకున్నాడు, ఎంతో ప్రశాంతంగా నన్ను చూస్తున్నాడు, చాలా ఆనందంగా నన్ను చూసి నవ్వుతున్నాడు, అతని సంతోషాన్ని, ఆ నవ్వుని నేను ఇష్టపడుతున్నాను, అతని తేజస్సుని నేను ఎంతో ఆరాధిస్తున్నాను, సమృద్ధిని సాధించిన ఆ వ్యక్తిని, విలువైన ఆ వ్యక్తిని నేను ప్రేమించే ఈ గుణాలు నా సబ్కాన్షియస్లో ఇంకుతున్నాయి. ఈ లక్షణాలు గురించి నేను ఆలోచిస్తూ ఉంటే అవి నాలో భాగంగా మారి సబ్కాన్షియస్ వ్యవస్థలోకి పొదగబడుతున్నాయి. ఆకర్షణ సిద్ధాంతం అనేది నిరోధించడానికి వీలు లేనిది. నా సబ్కాన్షియస్ మనసే ఆ నమ్మే ఆ పురుషుణ్ణి నేను నా వైపుకు ఆకర్షించుకుంటున్నాను. నా సబ్కాన్షియస్ మనసులో నిజమని నేను నమ్మిన దాన్ని నాకేసి ఆ గొప్ప శక్తి ఆకర్షిస్తుంది. అతని ప్రశాంతతకి, ఆనందానికి నా వంతు సహకారం నేను అందిస్తాను. అతనికి పూర్తిగా నేను అన్ని రకాలుగా సహాయక సహకారాలు అందిస్తాను, అన్ని రకాలుగా సహకరిస్తాను, అందిస్తాను నా వంతు. నాకు తెలుసు అతనికి నేను నమ్మకస్తురాలిని, నేను ఒక విలువైన స్త్రీని, నేను అతనికి ఒక ఏంజల్ని. అతనికి నా ఆదర్శాలంటే ఇష్టం, నాకు అతని ఆదర్శాలంటే ప్రేమ. అతను నన్ను మార్చాలని ఎప్పుడు అనుకోడు. తనకు ఎలా కావాలో నేను ఆల్రెడీ మారిపోయి అతనికి అనుగుణంగా ఉంటాను. అలాగే నేను కూడా అతన్ని మార్చాలని ప్రయత్నం చేయను. అతని స్వభావాన్ని నేను ఇష్టపడుతున్నాను. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, స్వేచ్ఛ ఉంది, గౌరవం ఉంది, ఇద్దరిపై నమ్మకం ఉంది. ఈ రకంగా మీ సబ్కాన్షియస్ వ్యవస్థలో మంచి మంచి ఆలోచనలు, ఇలాంటి విజువలైజేషన్ని మీరు అభ్యసించడం మొదలుపెట్టాక మీ మనసులో ఆ కోరికలు జ్వలించుకుంటాయి.
అవి సబ్కాన్షియస్ మనసు నుంచి అనంత విశ్వంలోకి చేరుకొని ఈ విధమైనటువంటి పురుషుడిని మీరు ఆకర్షించడానికి ఆ విజువలైజేషన్లో మీరు తారాస్థాయిలో అతని నవ్వుని, అతని రూపాన్ని, అతను ఎలా ఉంటాడో మీరు చూడాలి. ఇలా ప్రతిరోజు కూడా అబ్బాయి అయితే అమ్మాయి కోసం, అమ్మాయి అయితే అబ్బాయి కోసం వేరువేరుగా విజువలైజేషన్లో వేరువేరు రూపాల్లో వారు కోరుకున్న వ్యక్తిని మనసులో చూస్తూ ఆ విధంగా రోజు విజువలైజేషన్ చేసుకోవాలి. అది తీరేంత వరకు నమ్మకంగా ఉండాలి. అట్లా నమ్మకంతో మీరు కోరుకున్నది ఆల్రెడీ నెరవేరిందని, అతను మీ లైఫ్లోకి వచ్చాడని, ఆమె మీ లైఫ్లోకి వచ్చిందని నమ్మి ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనను మీరు క్రియేట్ చేస్తూ చాలా సంతోషంగా ఆ కోరిక నెరవేరినట్లుగా పట్టరాని ఆనందంతో మీరు ఒక పార్టీ చేసుకున్నట్టుగా, ఒక స్వీట్స్ పంచుకున్నట్టుగా మీ మదర్నో మీ ఇంట్లో రిలేషన్ను హక్ చేసుకుని ఆనందాన్ని పంచుకున్నట్టుగా మీరు అంత అద్భుతమైనటువంటి కోరికలను విశ్వంలోకి ఇంత చక్కగా ఆ విజువలైజేషన్ పంపించాలి. అంటే మీరు ప్రేమతో ఎంత అద్భుతంగా చేశారనేది మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీరు కోరుకునేది మీరు ఆహ్వానించాలి. అలా మళ్ళా క్రియేషన్ బుక్లో మీరు ప్రత్యేకంగా రాసుకోవాలి. ఏమని రాస్తారు? మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలో ఆ లక్షణాలన్నీ కలిగిన వ్యక్తిని మీరు కలిగి ఉన్నారు అని రాసుకోవాలి. అందుకు కృతజ్ఞతలను రాసుకుని ఆ తర్వాత విజువలైజేషన్ చేయాలి. ఈ రాసుకోవటం కూడా ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఒకసారే రాయాలి ఒక కోరిక గురించి. దాన్ని తర్వాత విజువలైజేషన్ చేయాలి. చేసి మళ్ళా రేపు చదివి విజువలైజేషన్ చేయాలి. రోజు రాయకూడదు, రోజు చదివి విజువలైజేషన్ చేయాలి. ప్రతి నైట్ కూడా మీరు కోరుకున్న వ్యక్తి వచ్చేంత వరకు ఇది ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ కోరిక తీరిపోయినట్లుగా మీరు విజువలైజేషన్ చేయాలి. ఆ విజువలైజేషన్ చేసేటప్పుడు దానికి ముందు కానీ తర్వాత కానీ మళ్ళా టీవీ దగ్గరికి వెళ్ళకూడదు, సీరియల్స్ చూడకూడదు, లేకపోతే గొడవలు పడకూడదు, ఫోన్ మాట్లాడకూడదు. ఒకసారి విజువలైజేషన్ చేసిన తర్వాత నిద్రపోవాలి తప్ప మళ్ళా ఎవరితోనూ మాట్లాడకూడదు. ఆ విజువలైజేషన్ ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోయి ఆ కోరిక నెరవేరేలాగా విశ్వానికి వదిలిపెట్టాలి. మన సబ్కాన్షియస్ వ్యవస్థ ఆ తరంగాలను అనంత విశ్వ శక్తిలోకి పంపించి ఆ కోరిక నెరవేరేలా చేస్తుంది. దానికి ముందు కూడా ఉదయం 6 నుంచి నైటు నిద్రపోయేంత వరకు కూడా మీరు ఈ కోరికలు కోరుకునేటప్పుడు చిరునవ్వుతో నింపబడి ఉండాలి. మనం ఎంత ఇచ్చామన్నది కాదు, ఆ ఇచ్చేది ఎంతో ప్రేమతో ఇచ్చామనే దాన్ని కూడా మీరు దానం చేయాలి విశ్వ నియమాల ప్రకారం. ఆ విధంగా మీ హృదయం ఎంతో సంతోషంతో నింపబడి ఉండాలి. హృదయం లేని మేధకి విలువ శూన్యం అంటారు. గొప్ప అవగాహన ఉంటే చాలదు, తెలివి ఉంటే చాలదు, ఆ రెండు ఉన్నా చాలదు. మేధావి అనే వారికి ప్రేమ ఉండాలి. ప్రేమ 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 అనే ఆ ప్రేమకి మేధావికి అర్థం ప్రేమే అని అర్థం వస్తుందన్నమాట. అంటే మేధావికి ఆత్మ ప్రేమ. నికోలస్ జోసెఫ్ వాన్ జేక్వెన్ ఆయన రాస్తున్నారు, ప్రపంచంలో డబ్బునంతా నడిపించేది ఆకర్షణ శక్తే. అంటే అట్రాక్షన్. మనం విజువలైజేషన్ చేసుకోకుండా ఆల్రెడీ మనం కలిగి ఉన్నట్లుగా ఊహించుకోకుండా అది రాదు. ఎవరైతే సంతోషంగా ఉంటూ ఆ ప్రేమను పంచుతారో వారు అయస్కాంతంలాగా డబ్బును ఆకర్షిస్తారు, జీవిత భాగస్వామిని ఆకర్షిస్తారు, కోరుకున్న ఇంటిని అట్రాక్ట్ చేస్తారు, కోరుకున్న జాబ్ని ఆకర్షిస్తారు, కోరుకున్న కారు కానీ, స్కూటీ కానీ, బైక్ కానీ, బట్టలు కానీ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని అట్రాక్ట్ చేసేది ప్రేమతో నింపబడిన వారు మాత్రమే అంటున్నారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం డబ్బు సంపాదించడం అవసరం లేదంటున్నారు. మీకు అవసరమైనంత డబ్బు ఇక్కడే ఉంటుంది. ఆ కోరుకునే అర్హత మీకుంది. మీ మనసులో అది అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు డబ్బు కలిగి ఉన్నట్లుగా, పేదరికంలో లేకుండా సంపన్నురాలుగా, సంపన్నుడిగా ఇక్కడ అద్భుతమైన జీవితం జీవించటానికే నేను ఇక్కడ జన్మించాను, ఇది నిజమని మీరు నమ్మినప్పుడు అందులో ఉండే సంతోషాన్ని పొందటానికే మీరు ఇక్కడ ఉన్నారు. మీకు పని ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది కనుక మీరు ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు. ఆ పనిలో ఆనందం ఉంది కనుకని పనిచేస్తూ ఉంటారు. కనుక ఏదైతే మీరు ప్రేమిస్తున్నారో దాన్ని మీరు ఎన్నో రెట్లు పొందుతారు. ఆ ప్రేమతో అది ప్రమోషన్ రావటమో, ఆ వ్యాపారం అభివృద్ధి చెందటమో జరుగుతుంది. అంటే ప్రేమతో చేసే పని ఎన్నో రెట్లు పెరిగి మనకి ఫలితాలను మరింత ఎక్కువగా ఇస్తుంది అంటున్నారు. చేస్తున్న ఉద్యోగం పట్ల కృతజ్ఞత కలిగి ఉంటేనే దానికంటే రెట్టింపు ఉద్యోగంతో కూడుకున్న డబ్బు మనకి వస్తుంది. ఆ డబ్బుని మనం మైండ్లో చూస్తూ ఉంటాం.
ఆ డబ్బు కట్టలను మైండ్లో చూపించినప్పుడు ఆ విజువలైజేషన్లో ఆ డబ్బుకు సంబంధించిన చిత్రాలు యూనివర్స్లోకి వెళ్తాయి. వెళ్ళి మీకు దాన్ని మరింత ఎన్నో రెట్లో ప్రేమతో మీరు చేసే పని పట్ల డబ్బు అదే వచ్చేలా చేస్తుందన్నమాట. అంటే మనం ప్రేమని పంచిన ప్రతిసారి ఆ సబ్కాన్షియస్ వ్యవస్థలో మంచి మంచి ఆలోచనలు నింపుకొని దానికి రెట్టింపుగా మనం చేయాల్సిన దానికి అదే ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే జీవితంలో మనం ఏం చేయాలో ఒక అవగాహన, ఊహ ఉండాలి. ఆ ఊహలకి రెక్కలు విప్పాలి. మంచి భావాలతో ప్రేమను ప్రసరింప చేయాలి. ఆ జీవిత భాగస్వామి కోసం ముందే మీరు కలలు కనాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే నిరాశ పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారా? నిజంగా మంచి వాళ్ళు ఉన్నారా? అలా వస్తారా? కష్టం అని ముందే చెప్పేస్తుంటారు. అప్పుడేమవుతుంది, వాళ్ళకి వ్యతిరేకమైన వ్యక్తుల్ని పొందుతారు, లైఫ్ పార్ట్నర్కి పొంది కష్టాలు పడుతూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. ముందే డిజైన్ చేశారు కదా మంచి వాళ్ళు లేరు అని, లేని వాళ్ళే వస్తారు. మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేషన్ బుక్లో అత్యద్భుతంగా రాయాలి. మీకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వ్యక్తి ఉండాలి, మీతో ఎలా మాట్లాడాలి, ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి, ఎలాంటి రూపురేఖలు ఉండాలి, ఈ అతని మాటలు ఆమె మాటలు మీకు ఎంత మంత్రముగ్ధులు అనిపించాలి, ఎంత ఇష్టం పెరగాలి, అన్నీ కోరుకునే రైట్స్ మీకున్నాయి. అక్కడ ఎక్కడ సిగ్గుపడకూడదంటూ. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ అంటే ఏంటి, మీ లైఫ్ లాంగ్ ఉండాలి కదా. ఆ తోడుగా ఉండాల్సిన వ్యక్తిని మీరు కోరుకునే రైట్స్ మీకున్నప్పుడు దాని పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను ప్రసరించాలి. దాన్ని మీరు నెరవేర్చుకోవాలి. ఆ విజువలైజేషన్లో అంత తారాస్థాయిలో అత్యంత చిరునవ్వుతో మీరు పులకరించిపోయేలాగా మనసంతా ఉల్లాసంతో నిండిపోవాలి. విజువలైజేషన్ అంటే ఆషామాషిగా కాదు. దానికోసం ప్రత్యేకమైనటువంటి ఇష్టాన్ని పెంచుకోవాలి. ప్రత్యేక సమయాన్ని ప్రతి నైట్ కేటాయించుకొని ఆ విజువలైజేషన్లో తలమునుకులైపోయి మంత్రముగ్ధులైపోతూ ఉండాలి. ఆ ఇష్టంతో, ప్రేమతో మీ కోరికలను, ఆ లక్ష్యాన్ని, ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి. అంత విలువైన మీరు కలలు కనే ఉద్యోగం, మీరు కలలు కనే లైఫ్ పార్ట్నర్, మీరు కలలు కనే ఆ యొక్క ప్యాలెస్, మీరు కలలు కనే బట్టలు, బైకు, కారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు తప్పకుండా అందుకుంటారు. అంత చక్కగా మీరు క్రియేషన్ బుక్లో రాసుకుని అంత అద్భుతంగా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు. ఇంకా మీకు డెప్త్గా కావాలి, దీంట్లో నెగిటివ్ బ్లాక్స్ ఉండి అడ్డుకుని ఆ విజువలైజేషన్ చేయలేకపోతుంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా కాంటాక్ట్ చేసినప్పుడు దానికి రెమెడీస్ కానీ, లేకపోతే మీలో నెగిటివ్ బ్లాక్స్ పోవటానికి కానీ, ఇంకా ఎక్కడ సరైన వేలో మీరు చేయట్లేదు, ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఓన్గా వీడియోస్ చేస్తూ ఉంటారు, ఎన్నాళ్ళైనా అవ్వట్లేదని చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు అందులో ఉన్న చేంజెస్ అన్ని ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో కరెక్ట్ వేలో చెప్పి ఆ విధంగా మీరు కలలకనే ఉద్యోగం పొందేలాగా ఆ ఫ్రీక్వెన్సీలో ఉండి మీరు కోరుకున్న జీవిత భాగస్వామి కానీ, ఇల్లు కానీ పొందటానికి రైట్ డైరెక్షన్లో మీకు తప్పకుండా గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. విజయం సంతోషానికి కీలకం. అంటే సంతోషమే విజయానికి కీలకం. మనం సంతోషంగా ఉంటేనే ఆ విజయాన్ని ఆస్వాదిస్తాం, పొందుతాం అంటున్నారు. ఒక వ్యాపారంలో కానీ నష్టపోతూ ఉంటే దాన్ని తిరిగి రివర్స్లోకి తీసుకురావాలంటే విజువలైజేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అనారోగ్యం కూడా బాగుపడి ఆరోగ్యం కావాలంటే విజువలైజేషన్ ఉపయోగపడుతుంది. ప్రతి ఇంట్లో ఏ కష్టమైన పోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి జీవితాలు బాగుండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.